ప్రకాశం జిల్లా విద్యారంగంలో 29 8888 ముఖ్యాంశాలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. దీపావళి సందర్భంగా ఘనంగా నరకాసురి వధ కార్యక్రమం. బడి వయసు ఉన్న పిల్లలందరూ ఖచ్చితంగా పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ఈ నెల 5 నుండి 25 వరకు చేపట్టవలసిన కార్యాచరణపై జిల్లాలోని ఎంపీడీఓలు ఎన్జీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు నమోదు పెరిగేలా చూడాలని కోరారు. చదువు ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జేసీటీఎస్ చేతన్, డీఈఓ విజయ్ భాస్కర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ దీనికి సంబంధించిన మన ప్రిన్సిపల్ సెక్రటరీ వారి ద్వారా విద్యా శాఖ తరఫున కార్యక్రమాన్ని గురించి ప్రయత్నటువంటిది సర్వేలో తేలకుండా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఫిజికల్గా ఉన్నారు సార్. వాళ్ళని కూడా దీంట్లో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మనం క్రింది లెవెల్ నుండి వార్డు వాలంటీర్ లెవెల్ సైమల్టేనియస్లీ ఏదో ఒక మండల్లో కానీ డిస్ట్రిక్ట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఏ రాష్ట్రంలో చూసినట్లయితే అవుతుంది. సో అది ఒకటి. రెండోది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, ఇది ఒక ఇండికేటర్గా చూస్తే ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్, ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ ద స్కూల్. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అక్కడ ఈ స్కూల్లో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈ స్కూల్లో ఉన్న ఫస్ట్ ఈ స్కూల్ లొకేషన్. లొకేషన్ అంటే ఒక మండలంలో ఒక గ్రామంలో ఒక ప్రైమరీ స్కూల్ కానీ ఒక హై స్కూల్ కానీ ఉండాలంటే ఎక్కడ ఉండాలి, ఆ లొకేషన్ ఇది చాలా చాలా మనకు అవసరం. ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఉన్నారు అక్కడ స్కూల్ లేకపోతే ఉపయోగం. సో దీస్ ఆర్ లైక్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై పీపుల్ అండ్ డూ ఇట్. సో అదే ఏంటి, సో ఐడెంటిఫికేషన్ ఇది చేశారు. ఒక నంబర్ ఉంది ఇక్కడ 2700 మంది చెప్తున్నారు ఇక్కడ. కానీ దట్ ఈస్ నాట్ స్టాటిక్, డైనమిక్ నంబర్. కొంతమంది డ్రాప్ అవుట్ అయి ఉన్నారు. కోవిడ్ వల్ల చాలా మంది డ్రాప్ అవుట్ అయి ఉంటున్నారు ఏదో కారణం వల్ల. సో అటువంటి కేసెస్ ఐడెంటిఫై చేసుకోవడం. సో అక్కడ ఏం చేయాలి? సో నౌ వీ హ్యావ్ వాట్ గ్రామ సచివాలయాలు, వార్డ్ సచివాలయాలు ఉన్నాయి. యూ హ్యావ్ వాలంటీర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లస్టర్. తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వీఆర్ డిస్కసింగ్ దాట్. బట్ మనకి ప్రైడ్ ఎక్కడ తీసుకోవాలి అంటే మన మండలంలో ఒక ఎంఈఓ మా మండలంలో ఎవరు డ్రాప్ అవుట్ లేకుండా చూసాము. సో దట్ ఈస్ యువర్ అచీవ్మెంట్, దట్ ఈస్ ద ప్రైడ్ ఫర్ యూ, దట్ ఓకే చేసాము. ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాతా బిల్డింగ్స్ వద్ద దీపావళి సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, డిప్యూటీ చైర్మన్ వేమూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాటు అందరినీ పేరంటారే చేస్తుంటే తసిమి తకచను తాం తద్దీం తద్దీం తకసిమి తకచను తకసిమి తకచను తాం ధీం తోం సురమట్టిని ధనలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల బోధ వదనే కుందరదనే వీణా కవర్ చేస్తున్నారు ప్రతి సంవత్సరంగా అంటే మంది చెప్పకపోతే సత్యభామ ఒక్కసారిగా ఆ వెలుగుల మధ్య నరకాసురుడు చెడు అంతమైపోతుంది. ప్రకాశం జిల్లాలో ఇందాక అశోక్ గారు చెప్పారు, ఒక కలకత్తా మహానగరంలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాన్ని మన ఒంగోలు పట్టణంలో కొంచెం దూరంగా ఉండాలి, అందరూ వెనక్కి రావాలి, కొంచెం దూరంగా ఉండాలండి ప్రజలు దయచేసి. అశోక్ గారి గొంతు ఉంటుంటే పాత సినిమాల్లో కొంగల జగ్గయ్య ఉంటాడు, కంచుకంటోలాగా అంటే కంచుకంటోలాగా మారిపోకపోతుంది. అశోక్ గారు మరి మీరు ఏం మాట్లాడబోవాలి, మీరు మాట్లాడబోలేదు. అవిగో వెలుగులు, అవిగో జిలుగులు, అవిగో కాంతులు, అవిగో దీపావళి వెలుగులు. విజయానికి కాంతులు, విజయానికి మార్గాలు. ఇంకా విజయానికి మార్గాల తర్వాత ఇంకా ముందుకు పోతే చాలా వస్తాయి. బ్యాటరీ డౌన్ లేదు. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం చెప్పండి. బాంబులు మీ మాటలు కూడా సుఖారు. గుండె సార్ కొద్దిగా అవుట్లు వెళ్తాయి, దయచేసి కొంచెం అది చక్కటి దీపావళి వేడుక ఇక అందరం చేసుకుంటామా? పెళ్లి కూడా చేసుకోవచ్చు వయసు ఉన్న వాళ్ళు, ఎంతగా రెండోసారి ఒకసారి చేసుకునే వాళ్ళు. ఓకే, చూడండి, మనము మెచ్చుకోదగినటువంటి అంశం ఏమిటంటే ఇంతసేపు నరకాసురుల యొక్క కార్యక్రమాన్ని, అలాగే ఆ యొక్క నరకాసురుని ఇంతసేపు కాల్చడానికి మరి దాదా బద్రి గారు వాళ్ళ బృందం వారు ఎంతో కష్టపడి. సార్ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఈ సమయంలో బద్రి గారు దాదా బద్రి గారికి తోడు చక్కగా చూడండి, అద్భుతమైనటువంటి అది ఇప్పుడు చెడు అనేది ఆ రకంగా మొదట్లో విశ్వరూపం చూపించవచ్చు, చాలా గొప్ప రూపం చూపించవచ్చు. మనం చిన్నవాళ్ళే 6 అడుగులు ఉండొచ్చు, 39 అడుగులు. కరెంట్ పోయిందా? ట్రాన్స్ఫార్మర్ పోయింది. ఇక్కడ వేడిగా పోయిందా? తిప్పు కొడతారు. చక్కగా ఎండలో చక్కగా సెల్లులో బంధించండి. అయిపోయింది కదా, దగ్గరికి వెళ్ళబాకండి స్వామిలో. మనం హాయిగా రాములో పాడుకోవాలి, స్వామిలో ఒంగోలు నగరంలో దీపావళి పర్వదినాన్ని 2010వ సంవత్సరంలో మనం ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నరకాసుని వధ కార్యక్రమాన్ని 30 అడుగులతోటి ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 39 అడుగుల నరకాసుని వధ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చాలా శుభపరిణామం. ఇది గత 1.5 సంవత్సరంగా మనం కరోనా బారి నుంచి ఎన్నో అవస్థలను ఎదురు చూస్తూ ఉన్నాం. దానికి శుభసూచకంగా రాబోయే రోజుల్లో మనందరం సుఖ సంతోషాలతో పురోభివృద్ధి చెందాలని చెప్పి మహాలక్ష్మి అమ్మవారు ప్రతి ఇంట వెలుగొందాలని చెప్పి కోరుకుంటా, ఈ భారతదేశంలో రామ్లీలా మైదాన్ ఢిల్లీలో జరిగే కార్యక్రమం తర్వాత వేలాదిగా తరలి వచ్చే
ఈ కార్యక్రమంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ నగర ప్రజలందరికీ మరోసారి ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా, మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉంటాం. నుంచి ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్రజలందరికీ కూడా వీరులు విందుగా దీపావళి శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో ఈ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాత బద్రీనాథ్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలందరికీ కూడా నూతన ఉత్సాహంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. 3 రోజుల నుంచి వాన కురుస్తున్నా కూడా తాత బద్రి గారు ఈ నరకాసుర వధ కార్యక్రమము ఈ కరోనా సందర్భంగా బయటపడిన సందర్భం కూడా బాగా మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తయారు చేయడం, ఈరోజు వాతావరణం అనుకూలించి ఈ విజయవంతంగా నరకాసుర వధ కార్యక్రమము పూర్తి చేయడం కూడా ఈ దీపావళికి అందరూ కూడా ఆనందం కలిగించే విషయము. దీనికి ఇంకా సహాయ సహకారాలు అందిస్తూ మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సిద్ధా వెంకటేశ్వరరావు గారు, సల్వారి బద్రి గారు, ఇంకా అందరి మిత్రుల సహాయ సహకారంతో మన తాత బద్రి గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెబుతూ సెలవు. స్థానిక గాంధీ రోడ్లో దీపావళి సందర్భంగా నరకాసుర వధ కథా సంఘాన్ని కళాకారులు రక్తి కట్టించారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను అలరించాయి. చెప్పుతుంది ఆలోచించను బ్రాహ్మణ శుభస్తు నిత్యం లోకా సమస్త సుఖనో భవంతి. చిత్తా నక్షత్రం సందర్భంగా స్థానిక కేశవస్వామిపేటలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈతుపల్లి గురునాథరావు, ఈవో వేమూరి గోపి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున చిత్తా నక్షత్రం సందర్భంగా భూనీలా సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అర్చక స్వామి రమానాథాచార్యుల వారి బృందం బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఇటీవల బ్రహ్మోత్సవంలో 21వ తేదీన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం, మరలా వెంటనే చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఈ కళ్యాణాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. రేపటి రోజున దీపావళి. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారికి విశేషమైన అలంకారాలతో ప్రత్యేకమైన ధనలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమం కూడా ఉదయం సాయంత్రం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్ల అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. భక్తులందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. ఒంగోలు నగరంలో ఉన్న ప్రతి ఒక్క భక్త మహాశయులందరికీ కూడాను నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు చిత్తా నక్షత్రం సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి స్వామివారికి విశేషంగా ఈరోజు మా అర్చక స్వాముల బృందం ఎంతో వేదోక్తంగా చాలా భక్తిపూర్వకంగా ఈరోజు కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వకంగా విన్నపం, ప్రార్థనాపూర్వకమైన విన్నపం ఏంటంటే, స్వామివారి కళ్యాణ మహోత్సవాలకి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి వెండి తాళిబొట్లు ఉన్నాయి. బంగారు తాళిబొట్లు తయారు చేయించి అమ్మవార్లకి సమర్పించాలనే సత్సంకల్పంతో మా దేవస్థానం చైర్మన్ గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, ముఖ్యంగా మా అర్చక స్వాముల బృందం అందరూ కూడాను అందరి కోరిక మేరకు అందరి భక్తుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మధ్య జరిగిన బ్రహ్మోత్సవాల్లో కళ్యాణ మహోత్సవంలో ఆ రోజున భక్తులందరికీ ఈ విషయం విన్నవించగా చాలామంది ముందుకు వచ్చారు. ఈ బంగారు తాళిబొట్లు సమర్పించడానికి వారి శక్తి కొలది ఇచ్చేదానికి ముందుకు వచ్చారు. ఇంకా కూడా భక్తులందరూ కూడా ఇంకొక వారం రోజుల లోపల మనకు ఎవరైనా భక్తులు ముందుకొచ్చి
ఈ విధంగా బంగారు తాలిబొట్లకి వాళ్ళ శక్తి కొలది ఎంతైనా కానీ అమ్మవారి బంగారు తాలిబొట్లలో మా బంగారం కూడా కొద్దిగా ఉంది అనే సత్సంకల్పంతో ముందుకు రావాల్సిందిగా అందరినీ మనపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఒంగోలు నగర ప్రజలందరికీ శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్ర సందర్భంగా అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. అదేవిధంగా రేపటి రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా సకల జనులు జరుపుకునే దీపావళి పర్వదిన సందర్భంగా రేపు ఈ దేవస్థానంలో రాజ్యలక్ష్మి అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్. దీపావళి సందర్భంగా ఘనంగా నరకాసురి వధ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.